నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఎలాంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది, అలాగే రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశం ఉంది, నిజంగా వాతావరణ పరిస్థితులు మార్పులు గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తేనండి. సార్, తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి? రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా ఈ యొక్క గత 4-5 రోజులుగా చూసినటువంటి ఎండవేడి వాతావరణం నుంచి స్వల్ప విరామం లభించిందనే చెప్పాలి. ఎక్కడ చూసినప్పటికీ కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ సగటు కంటే కూడా తగ్గాయని కూడా చెప్పొచ్చు. ఈ మే నెలలో మనం సర్వసాధారణంగా ఎక్కువ ఉష్ణ తీవ్రతతో కలిగినటువంటి ఎండల్ని మనం చూస్తూ ఉంటాము. బట్ ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మే మొదటి వారం కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి వారంలో కూడా గాలిలో తేమ ఉండడం వల్ల ఒక విధంగా సాయంత్రం సమయంలో ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల తేలికపాటి ఉపశమనం లభించిందని కూడా చెప్పాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఒక ఆదిలాబాద్, ఇంకా అలాగే చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలు మినహాయించి మిగిలిన చోట్లల్లో కూడా మనకి సుమారు 36 డిగ్రీల నుంచి 39 డిగ్రీల వరకు కొనసాగుతుండగా ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఇంకా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో మనకి ఎక్కువగా మనకి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కనిపిస్తుంది. సార్, మొన్నటి వరకు విపరీతంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. గత 1-2 రోజులుగా అంటే ఈ రోజు కూడా దాదాపు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువ నమోదైనాయి. సాధారణ వాతావరణం ఉంది, చల్లటి గాలులు కూడా వస్తున్నాయి. ఎట్లా ఉంది సార్ డిగ్రీస్ పరంగా కానీ మారిన వాతావరణం గల కారణం ఏంటి? ఒక విధంగా చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో వీచేటువంటి ప్రస్తుతం దిగువ స్థాయిలో ఆగ్నేయ దిశ గాలులు అనేవి వీస్తున్నాయి. సో ఇట్లాంటి గాలులు అనేవి ఈరోజు రేపు కొనసాగినప్పటికీ కూడా క్రమేపీ ఎండ తీవ్రత కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఎండ తగ్గడానికి గల కారణాలు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతున్నటువంటి ద్రోణి, ముఖ్యంగా ఈ యొక్క ద్రోణితో పాటు తూర్పు నుంచి వీచేటువంటి గాలులకు తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం, వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే ఒక ఉపరితల చక్రవాకం కూడా ఈ యొక్క ద్రోణికి అనుసంధానంగా కొనసాగుతూ ఇటు చూసుకున్నట్లయితే ఆగ్నేయ దిశగా ఈ అరేబియా సీకి దగ్గరగా వెళ్తూ, అలాగే లక్షద్వీప్ ఇంకా చూసుకున్నట్లయితే ఇటు తీర ప్రాంతంగా ఉన్నటువంటి మహారాష్ట్ర వరకు కూడా కొనసాగుతూ అంతర్గత కర్ణాటక, విదర్భ, ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా కొనసాగుతూ ఇది ప్రస్తుతం ఈ యొక్క ద్రోణులు కానీ ఉపరితల చక్రవాకాలు కానీ సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల దిగువ స్థాయిలో వీచేటువంటి ఆగ్నేయ దిశల గాలుల వల్ల ఒక విధంగా ఈ యొక్క ఉపశమనం లభించిందని చెప్పొచ్చు. సార్, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదైంది. ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ స్థాయిలో కూడా వర్షపాతం నమోదైంది సార్? గత 3 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్లోను, భద్రాద్రి కొత్తగూడెంలో గత 2 రోజులుగా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైంది. నిన్న కూడా ఒక విధంగా చూసుకున్నట్లయితే మనకి వర్షపాతం అనేది నమోదైంది. ఎక్కువగా కూడా చూసుకున్నట్లయితే సంగారెడ్డిలో 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం నమోదు కాగా, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం ఇంకా చూసుకున్నట్లయితే ఆసర్రావుపేటలో మనకి సుమారు 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో ఎప్పటి వరకు ఈ వాతావరణము వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది? ప్రధానంగా ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉంది సార్? మీ వెనుక మ్యాప్ కూడా ఉంది, జిల్లాల వారీగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు అంచనా ప్రకారం ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, అలాగే చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్తో పాటు మంచిర్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు ఇటు సిటీలో కూడా పొద్దు నుంచి కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణం అనేది రేపు కూడా కొనసాగి రేపటికల్లా కూడా చూసుకున్నట్లయితే సిటీ పరంగాను రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇంకా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలో కూడా ఇట్లాంటి మబ్బుతో కూడినటువంటి వాతావరణంతో పాటు తేలికపాటి చినుకులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం సమయంలో ఈదుడుగాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అంచనా ప్రకారం ఈరోజు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈ యొక్క ఈదుడుగాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ జిల్లాల్లో పడబోతున్న వర్షాలు అయితే మాత్రం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందా, లేకపోతే భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతం కనుక చూసుకుంటే ఎండవేడి వాతావరణం కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క వేసవిలో తరచుగా మనకి సర్వసాధారణంగా మనకి తేలికపాటి వర్ష సూచనే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇటు సముద్రం నుంచి వచ్చేటువంటి తేమతో కూడినటువంటి గాలులు కానీ ద్రోణులు అనేవి ఎప్పుడైతే తీవ్రత అనేది కొనసాగుతుందో అప్పుడు మనకి భారీ వర్షాలు అనేవి వస్తాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ముఖ్యంగా ఇందాక సూచించినటువంటి జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సార్, రైతులు పంటను ఇప్పుడు కూడా మొత్తం కూడా ఇప్పుడు దాచుకునే సమయం, అలాగే రాశులుగా పోసుకునే సమయం, అంటే చేతికొచ్చే సమయం, ఇలాంటి సందర్భంలో జిల్లాలలోని ఏ జిల్లాలోని రైతులు అప్రమత్తంగా ఉండాలి, ఏ సమయంలో కూడా వాళ్ళ పంటను కూడా జాగ్రత్త
పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా ఈ కురుస్తున్నటువంటి వర్షాలు అనేవి ఈ యొక్క వేసవి పంటలకు ముప్పుగానే ఉంటాయని చెప్పాలి. ఈ సమయంలో పంట చేతికొచ్చి అలాగే వాళ్ళు ఈ యొక్క పంటని ఆల్మోస్ట్ మనకి చేతికొచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో తేలికపాటి వర్షం కూడా ఎక్కువ విధంగా నష్టాన్ని చేకూరుస్తూ ఉంటుంది. రైతులు మాత్రం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎండ తీవ్రత ఉన్నప్పుడు మాత్రం విరామం తప్పకుండా శరీర శ్రమతో కూడుకున్నటువంటి పనులు చేస్తుంటారు కాబట్టి తేలికపాటి విరామం తీసుకుంటూ పనులు చేయాలి. అలాగే సాయంత్రం సమయంలో వీధుడుగాళ్ళు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ సమయంలో మాత్రం పొలాల్లో తిరగడం కానీ పంట కోయడం కానీ అట్లాంటి పనులు అనేవి చేయకూడదు. ఎందుకంటే ఈదురుగాలు తీవ్రత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. 30 నుంచి 40 కిలోమీటర్ల గాలి తీవ్రత కూడా వేస్తున్న సమయంలో ఒక్కొక్కసారి చెట్లు విరగడం అలాగే తేలికపాటి వస్తువులు కూడా గాల్లోకి ఎరగడం అనేది జరగడం వల్ల ఒక విధంగా శరీరానికి నష్టం వాటిల్లుతుంది. ఒక్కొక్కసారి ప్రాణ నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఎప్పుడైతే ఆకాశంలో నల్లబొబ్బు చూస్తారో ఆ సమయంలో మాత్రం ఈ యొక్క ఎలక్ట్రానిక్ డివైజెస్కి దూరంగా ఉండడం అనేది చేయడం వల్ల ఒక విధంగా లైఫ్ని మన ప్రాణాలు మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మాత్రం ప్రస్తుతానికి వాతావరణం కాస్త ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు కూడా 11వ తారీఖు నుండి అయితే మాత్రం మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. అలాగే జిల్లాల వారీగా కనుక చూస్తే మాత్రం మనం ఇక్కడ మ్యాప్లో చూసినట్టు ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లా, దాంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్లో మాత్రం 9వ తారీఖు అంటే ఇవాళ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రధానంగా ఇక్కడ 10వ తారీఖు కనుక చూస్తే మాత్రం రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఖమ్మం జిల్లాలో కూడా ఇక్కడ ఈదురుగాలతో పాటు మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు 11వ తారీఖు కనుక చూస్తే మాత్రం ఐఎండీ అధికారులు చెప్పిన దాని ప్రకారం మాత్రం వాతావరణంలో మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందట. ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి ఎండలు తగ్గినప్పటికి కూడా 11వ తారీఖు నుండి మళ్ళీ ఎండలు అయితే మాత్రం ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు రానున్న 2 రోజుల్లో మాత్రం పలు జిల్లాల్లో స్వల్పకాలిక వర్షాలు అలాగే ఈదురుగాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు చెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.